అలా బ్రతికితే వైఎస్ఆర్సీపీ పార్టీ సస్పెండ్ ఉంటే ఉన్నారు. రైట్ అండి, మళ్ళీ వస్తాం మేడం మీ దగ్గరికి. మనం ఒకసారి మల్లేశ్వరి గారితో మాట్లాడదాం. మల్లేశ్వరి గారు మీరు చెప్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ. సో ఇప్పుడు అధికార ప్రతినిధి మాట్లాడిన ఏ మాటకి నేను అడ్డు రాలేదు కాబట్టి నేను మాట్లాడిన మాట కూడా ఆవిడకి అలాగే కామ్గా ఉండాలి. చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఈవిడ అన్నట్టు కోడి కొట్టడం అసెంబ్లీలో కూర్చొని పీకుతున్నాడు లేదా అని రాష్ట్ర ప్రజలు చూసి అందరూ చూసి నవ్విపోతున్నారు గాని ఈ సినిమా ఈయన ఆడించుకుంటే ఏంది, ఆడించుకోకపోతే ఏంది, మాకు నష్టం లేదని నేను ఇప్పటికి 10 సార్లు చెప్పా. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నువ్వు నీకు ఒక అత్యున్నతమైనటువంటి ఏమండి డిప్యూటీ సీఎం అనే ఒక పదవి ఇచ్చారు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాకపోయినప్పటికీ కూడా నీకు ఇచ్చారు కాబట్టి నీ నియోజకవర్గ ప్రజలకి నష్టం జరుగుతుంది, లేక నీకు నష్టం జరుగుతుంది అంతే తప్పితే మాకు నష్టం. నీ సినిమాలు బాగుంటే ఆడుతాయి, లేకపోతే ఆడవు. నువ్వు ఎంత ప్రమోషన్ చేసినా, నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత ప్రమోషన్ చేసినా మనం చూసినావు కదా. మల్లు వీరమల్లు ఏమైందో, రేపు కూడా ఓజీ బాగుంటే ఆదరిస్తారు. వైఎస్ఆర్సీపీలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు, చూడకూడదు అనుకున్న వాళ్ళు చూడరు. రైతుల కోసం మనకు మీ సిగ్గుగా వచ్చి ప్యానెల్ లో మాట్లాడుతుంటే అసలు ఎంత గిట్టుబాటు ధర ఇచ్చారో తెలుసా పోనీ గతంలో, ఇప్పుడు ఎంత గిట్టుబాటు ధరలు వస్తున్నాయో తెలుసా మనకి. మీరు ఆత్మహత్యలు అన్నారు మొన్న అసెంబ్లీలో, మరి చదవలేదే? రైతులు ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అసెంబ్లీలో లిస్టు చదవాలి కదా. మరి ఏ మంత్రి, ఏ వ్యవసాయ సంఘానికి సంబంధించిన మంత్రి గాని లేకపోతే హోం మంత్రి గాని ఇంత జరిగింది, ఇంత నష్టం జరిగిందని ఎక్కడ చదవలేదే? గుడ్డగాల్చి ముఖం మనం ఏదో దమిడి లెక్కలు చెప్తే ఎలాగవుతుంది? మనకు సబ్జెక్ట్ 0. ఈ జన సైనికులకు ఆవేశం తప్పితే, ఆతృత తప్పితే ఇంకేం ఉండదు అనేది రాష్ట్ర ప్రజల్లో అందరికీ తెలుసు. అంటే ఎవడో మాట్లాడాలంటే వాటికి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఈ ప్యానెల్ లో కూర్చున్న ఈవిడ కూడా బోల్డ్ మాట్లాడింది కదా. వెళ్ళి తనమనే అర్థం, వెళ్ళి మోకాల మీద నిలబెట్టి మాట్లాడమనే అర్థం. ఎట్లా ఏం మాట్లాడు? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే మనకు నచ్చినటువంటి రాజ్యాంగం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో అయిపోతుందంటే మొన్న ఏఎంఐ ఒక లిస్ట్ ఇచ్చింది. ఏమిచ్చిందో తెలుసా? ఉన్నటువంటి క్రిమినల్లో అత్యున్నతమైనటువంటి ఫస్ట్ ర్యాంకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి 3rd ప్లేస్ ఇచ్చారు క్రిమినల్ లో. దేంట్లో? పరిపాలనలో బాగుంటాయి కాదు, క్రిమినల్ లిస్టులో ఇచ్చినటువంటి లిస్ట్ అది. అక్కడ చెన్నైలో కూడా మన మీద క్రిమినల్ కేసు ఆల్రెడీ ఫైల్ అయింది. మన నీతులు చెప్తే ఎట్లయితది? ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు 1000 రూపాయలు హెచ్చించి మీరు ప్రజలకి మీరు బెనిఫిషియల్ అని చెప్పేసి 1000 రూపాయలకి వేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు అంత ప్రజల పక్షాన పెట్టే మీ ఫ్యాన్స్ ఎంత కావాలంటే 1000 రూపాయలు పెడతారు, 2000 పెడతారు. ఎప్పుడైనా ఎక్కువ మంది జనాలు చూడాలని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులో తీసుకొని వచ్చి మన సినిమాలు ఆడతాయి. మనం ఒకటే రోజు రక్తం పిండియాలా, టికెట్లన్నీ మొత్తం అదే లేదుగా మల్లేశ్వరి గారు. టికెట్లన్నీ అలా లేవు కదా. కాదు మల్లేశ్వరి గారు, మీరు మాట్లాడండి. కాదు మల్లేశ్వరి గారు, ఒక్క మాట జనరలైజ్ మీరు మాట్లాడిన దానికి అడుగుతున్నా. టికెట్లు కాదండి మల్లేశ్వరి గారు, టికెట్ రేటు 1000 రూపాయలు పెట్టినట్టుగా మాట్లాడుతున్నారు మీరు. టికెట్ రేటు బెనిఫిట్ షోకి ఒకటే కదా 1000 పెట్టింది. ఏదైతే మీరు చేస్తున్నటువంటి బెనిఫిట్స్ లో ముందు మీరు చేసుకుంటున్నటువంటి బెనిఫిట్స్ లో 1000 రూపాయలు, దానికి కూడా మీరు ప్రత్యేకించి జీవోలు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది నా పాయింట్. ప్యానెల్ లో కూర్చున్నప్పుడు పేటిఎం కుక్కలు, పేటిఎం మనుషులు అని నోరు జారి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు ప్యానెల్ లో ఉన్నప్పుడు ప్యానెల్ కి సభ్యత్వంగా మాట్లాడితే నేను కూడా చాలా మంచిగానే మర్యాదగానే రిప్లైలు ఇస్తాను. మీరు ప్యానెల్ లో కూర్చొని పక్క వాళ్ళు పేటిఎంలను మాట్లాడుతుంటే మీకన్నా పెద్ద పేటిఎంలు ఎక్కడున్నారు? మీకన్నా పెద్ద ఆర్టిస్టులు, పేటిఎం ఆర్టిస్టులు ఎక్కడున్నారు? మీరు అనడం ఉదయశ్రీ గారు నెక్స్ట్ మీరే మాట్లాడుతారు కదా ప్లీజ్. ఆవిడ కూడా అడ్రారు, మీకే ఇస్తా నెక్స్ట్. మాట్లాడుతున్నాను సబ్జెక్ట్ మీద. మీకు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. అనవసరంగా పోక్ చేసుకొని పేటిఎం లోనంటే మీకన్నా పెద్ద పేటిఎం లో ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. కంక్లూడ్ చేయండి మల్లేశ్వరి గారు. కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మల్లేశ్వరి గారు. వాయిస్ బ్రేక్ అవుతుంది మల్లేశ్వరి గారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మల్లేశ్వరి గారు.
సబ్జెక్ట్ కన్సర్న్ ఏంటి అని అనుకుంటే చెప్పు. సబ్జెక్ట్ నువ్వు రైతు బిడ్డ యాక్టివ్ లేకమ్మా నేను రైతు ఇప్పుడు రైతు ఆ టీడీపీ అధికార ప్రతినిధి ఎవరో వచ్చారు గాని ఒక్కసారి కూడా నువ్వు రైతు కోసం మాట్లాడాల మళ్ళీ నేను రైతు 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 అంటుంది అజమీన్ మీ కుటుంబ రావాలి అసలు రైతుకి ఏం మాట్లాడే అవసరం నీ దగ్గర ఉంది. తాగండి ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు మేడం. ఉదయశ్రీ గారు మీరు నెక్స్ట్ మాట్లాడతారు కానీ ఆయన కంక్లూడ్ చేయండి. అది మల్లేశ్వరి గారి టైము. ఎస్ మల్లేశ్వరి గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎస్ మల్లేశ్వరి గారు కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ ఇవాళ రైతుల కోసం మాట్లాడేటువంటి నైతిక హక్కులు ఈ కూటమి ప్రభుత్వానికి లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావాలనంటే మీ జీవోలు చెక్ చేసుకోండి. మీరు అసెంబ్లీలో కూర్చున్నటువంటి బడ్జెట్ చెక్ చేయండి. ఆయన గిట్టుబాటు ధరలు 2,000 21,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ జీవోలు అంటున్నారు, మరి అవే జీవోలు కంటిన్యూ చేస్తున్నారు. ఒక్క జీవో కూడా క్యాన్సిల్ చేయలేకపోయారే. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ జీవో అది సినిమా మీద తెచ్చినటువంటి